హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జియాగూడకు వచ్చానండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి జియాగూడలో ఉన్న రంగనాథ స్వామి ఆలయానికి వచ్చాను. ఇదే అన్నమాట రంగనాథ స్వామి ఆలయము. పురాణపూల్ నుండి స్ట్రేట్గా వస్తే ఈ రంగనాథ స్వామి ఆలయం కనిపిస్తుంది. నేను స్వామివారి దర్శనం చేసుకోవడానికి విఐపి లైన్లో అయితే వెళ్ళాను. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ భక్తులు చాలా తక్కువ ఉన్నారనిపిస్తుంది. రైట్ సైడ్లో దర్శనం టికెట్ కొనుక్కున్న వాళ్ళనమాట భక్తులు మొత్తము. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న భక్తులు ఆ లైన్ ఫ్రీ ఎంట్రీ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరి కోసం అండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వెళ్ళకుండా వెళ్ళినంత పుణ్యం కలుగుతుంది. ఇక్కడ స్వామివారి పాటలు పాడడానికి చాలా మంది గ్రూప్స్ వస్తుంటారనమాట. ఒక గ్రూప్ అయిన తర్వాత ఒక గ్రూప్ వచ్చి పాడుతూనే ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. స్వామివారి ఆలయానికి ముఖద్వారం అన్నమాట. చాలా బాగా అలంకరణ చేస్తారనమాట ఈ ఆలయానికి. ఈ ఆలయానికి డెకరేషన్ చేసే వాళ్ళను కలకత్తా నుంచి తీసుకొస్తారంట. చాలా బాగా అలంకరణ చేస్తారనమాట. ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి ఎంత బాగా అలంకరణ చేశారో ఆలయాన్ని మొత్తాన్ని. ఈ ఆలయాన్ని డెకరేషన్ చేయడానికి స్పెషల్గా కలకత్తా నుంచి పిలిపిస్తారంట. ఇక్కడ చూడండి మొత్తం ఫ్లవర్ డెకరేషనే అన్నమాట. స్వామివారి విగ్రహం ముందు చాలా బాగా అలంకరణ చేశారనమాట. 2 కళ్ళు సరిపోవట్లేదన్నమాట, అంత బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ స్వామివారి విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలు అన్నమాట. ఇక్కడ స్వామివారికి పూజలు అర్చనలు చేయాలంటే టికెట్ తీసుకొని చేయించాలన్నమాట. నేను అర్చన టికెట్ తీసుకొని అర్చన చేయించాను. ఆ తులసి దళాలు పువ్వులు పట్టుకొని మన గోత్రనామాలు చదివి ఇస్తే అయ్యగారు ఆ పువ్వులతోనే స్వామివారికి అర్చన చేస్తున్నారన్నమాట. గోత్రనామాలు చదువుతూ చాలా బాగా చేయించారు. గోత్రనామాలతో అర్చన అయిన తర్వాత హారతి ఇచ్చారండి. చాలా బాగా చేశారు. అంత పబ్లిక్ ఉన్నా కానీ చాలా బాగా చేయించారు పంతులు గారు. మీరు కూడా స్వామివారిని చూసి దర్శనం చేసుకోండి. మీరందరూ వీలు కాని వాళ్ళు, కుదరని వాళ్ళ కోసం అని చెప్పి నేనైతే మీకోసం ఈరోజే వీడియో తీసి పెడుతున్నానండి. ఇక్కడ రంగనాథ స్వామి గర్భగుడి అన్నమాట. మందిరం ముందు చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు. పళ్ళతో, రకరకాల పండ్లతో, పువ్వులతో చాలా బాగా డెకరేషన్ చేశారండి. గర్భగుడి చుట్టూ చూడండి పళ్ళతోటి ఎంత బాగా డెకరేషన్ చేశారో. రౌండ్గా గుడి చుట్టూ మొత్తం ఒక రౌండ్ వేసే విధంగా అన్నమాట. మొత్తం ఇదే విధంగా డెకరేషన్ చేశారన్నమాట. వైకుంఠ ఏకాదశి నుండి ఈ రంగనాథ స్వామి ఆలయంలో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయంట 5 రోజుల వరకు.
రంగనాథ స్వామి గర్భగుడి అన్నమాట. మెయిన్ ఇదే అన్నమాట గర్భాలయము. దర్శనం చేసుకొని బయటికి వచ్చాక మీ అందరికీ చూయిద్దామని చెప్పి ఇలా డెకరేషన్ మొత్తాన్ని ఇలా వీడియో తీశానన్నమాట. మీరు కనులారా చూసి ఆనందించండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఈ రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారం అనేది 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఈ 5 రోజుల పాటు వైకుంఠ ద్వారము తెరిచే ఉంటుందంట. వీలైన వాళ్ళు వెళ్ళి దర్శించుకోండి, స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసి మీరు కూడా రంగనాథ స్వామిని దర్శించుకున్నారని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. రంగనాథ స్వామి దర్శనం అయిన తర్వాత ఆంజనేయ స్వామి దగ్గర దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం ద్వారా బయటికి రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.